మనం ఈరోజు ఫుడ్ మ్యాజిక్ అంటే వాసన రుచి ఆకృతి ఓయ్ అగ్గి వంట చేయడానికి పొయ్యి లేకుండా ఎలా తయారు చేయాలో సలాడ్ ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ షైనీ వెళ్ళరా, అంతే ఇక్కడ కూర్చో, చింతకు వెళ్ళరా, నువ్వు లేచినా అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చొని చూడు, అక్కడ కూర్చో ప్లేస్లో ఏమన్నా కనిపిస్తుందా శైలి? నీకు కనిపిస్తుందమ్మా. నేను మీకు ఇప్పుడు కొన్ని వస్తువులు చూపిస్తాను. గాయత్రి ఎదురురా, బిందు కొంచెం ముందుకు రండి, చూడండి అక్క ఏం చెప్తుందో చూడండి, సరేనా? కూర్చో, అక్కడే కూర్చో. సరే, ఇప్పుడు నీకు ప్లేట్తో కొన్ని తన కూరగాయలు ఇందులో ఏమేమి ఉన్నాయో చెప్పాలి. నువ్వు చెప్పు, తీసుకో, చేతితో తీసుకో. అదేంటో చెప్పు, గట్టిగా చెప్పాలి. బనానా. ఇంకోటి తీసుకో. క్యారెట్. బీట్రూట్. ఆనియన్. పొటాటో. చెప్పు. రైటే. దానిమ్మ. టమాటో. జింజర్. వెరీ గుడ్, వన్ చేసి చెప్పావా? క్లాప్స్ కొట్టండి అందరూ అక్కడికి. సరే షైనీ, ఇప్పుడు నువ్వు చెప్పు, తీసి చెప్పు. ఫస్ట్ ఇంకా అందులో ఏముంది చూడు. వెరీ గుడ్, చెప్పావు కదా. ఇప్పుడు ఫ్లవర్స్ ఇస్తాను, అది ఏంటి అని చూసి అది ఏ ఫ్లవరో చెప్పాలి. ఏంటది? ఇప్పుడు చూడు. మేరీగోల్డ్. చెప్పు. మేరీగోల్డే. నువ్వు చెప్పు. ఇంకోటి. కాదు, క్రిసాంతిమం. ఇదేంటి? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అందరూ శైలికి. శైలి ఇదేంటి చూడు, తిని చెప్పు. అదేంటిది చెప్పు. ఇదేంటి చూడు. బనానా. సరే, ఇప్పుడు చూడండి ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అలాగే సాల్ట్, పంచదార, మసాలా దినుసులు ఉన్నాయి కదా, ఇక్కడ మిరియాల పొడి, ఇవన్నీ వేసి మనం ఒక సలాడ్ లా తయారు చేసుకోవచ్చు. చూడండి ఏమేమి వేస్తున్నానో చూడండి, అందరు చెప్పండి. పప్పాయ, క్యారెట్, యాపిల్, ద్రాక్ష, కీరా, క్యారెట్, కర్బూజా, పైనాపిల్, కేరా, వాటర్ మెలన్, ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం గ్రేప్స్, కొంచెం సాల్ట్ వేసుకొని, దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకొని ఇలా చేసుకొని ఇలా స్పూన్లో కలుపుకొని మనం తిన్నామనుకో
ఇది మంచి ఆరోగ్యకరమైన సలాడ్. మనం పొయ్యి మీద పెట్టి వంట చేసుకోకర్లేదు ఇలాంటి వాటి కోసం. ఇలా చేసుకొని ఇవి మనం తింటే మంచి ఆరోగ్యం వస్తుంది. అలాగే చూడండి, ఇప్పుడు పంచదార ఉంది కదా, ఆను ఎలా ఉంది? తీగా ఉందా? ఎలా ఉంది చెప్పండి? తీగా ఉందా పంచదార? ఇప్పుడు చూడు, ఇదేంటిది? ఉప్పు. ఉప్పు ఉప్పుగా ఉంటది, పంచదార తీయగా ఉంటది. అలాగే ఈ సలాడ్ లో కొంచెం తేనె కూడా వేసుకొని కలుపుకున్నాం అనుకో బాగుంటది, మన ఆరోగ్యానికి మంచిది. తెలుస్తుందా మీకు అందరికీ?